హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. ఇప్పుడు వచ్చే వీళ్ళిద్దరు గురించి, ఎందుకంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళిద్దరు గురించి మాట్లాడాలి. నా మరదళ్ళు ఇద్దరు బాపు బొమ్మలు, కుందన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఇలా ఏ బొమ్మలైనా అమ్మగలరాళ్ళు. సో మరి అలాంటి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు మనం పిలవాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్. అరే పాపం ఇంత పని లేకపోతే మాత్రం మళ్ళీ మూటలు మోస్తావా? నన్ను అడిగితే ఏదైనా పని చెప్పేవాడు కదా. మూటలా? నేను ఎప్పుడు చెప్పాను? నేను మోసినప్పుడు ఇలా కట్టుకునేవాడిని, నువ్వు కూడా అలా కట్టు. డౌట్ వచ్చింది. అది కాదు, అది స్టైల్ బావా. హబీబీ కమ్ టు ఓ దుబాయ్. దుబాయ్లో ఇసుక అమ్ముతున్నా పాపం. నీకేంటి, నేను ముందే చెప్పా బ్యాక్ పెయిన్ వస్తుంది, నీకు ప్రాబ్లం ఉంటుంది. ఇది బ్యాక్ పెయిన్ ఏ పెయిన్ కాదు, ఫిట్ గా ఉండడానికి నేను జిమ్ చేస్తాను. ఓ అడి తిరిగి మాట్లాడవా? వాటర్ ఫాల్స్ పడుతున్నాయి ఇక్కడ. కొంతమంది ఉంటారు నోటికొచ్చినట్టు తింటారు. నన్నే కదా నువ్వు అంటుంది. ఇక్కడ ఎవరున్నారు? ఫుడ్ నువ్వే కదా. ఉఫ్ అంటే ఊదిపోయి వెళ్ళిపోయి దానిలాగా ఉన్నావు. గాలికి నువ్వేంటి నన్ను అనేది? బక్కదానా? ఉఫ్ అన్నా పఫ్ అన్నా నేను కదలను, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే మనం ఓదక్కర్లా, ఆవిడే కళ్ళిదిరి పడిపోద్ది. నువ్వేం బలేదా? తెలీదా ఏంటి నీకు? నువ్వు నీ తొక్కలో ఫిట్. మా వాళ్ళు పుష్టిగా తిని బలంగా ఉండి చాలా హెల్దీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఒక సల్మాన్ ఖాన్, ఒక షారుఖ్ ఖాన్, ఒక హృతిక్ రోషన్, వీళ్ళందరూ కలిసి వస్తే ఈ రోజు ఫ్యామిలీ స్టార్స్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక సంపూర్ణేష్ బాబు, ఒక సుడిగాలి సుధీర్ తెలుసా? నా గురించి వదిలేసేయండి. ఆవిడేమో ఫిట్నెస్ కరెక్ట్ అంటది, నువ్వేమో లేదు మనకి నచ్చింది కడుపు నిండా తినాలి నువ్వు అంటావు. సో ఈ రోజు ఎపిసోడ్ ఫుడ్ ఈజ్ వర్సెస్ ఫిట్నెస్ ఫ్రీ. సరే మీరు అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళు తీసుకొని రండి. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఆగు, ఆంటీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాని, అందరూ ఒకేసారి మాట్లాడదాం సరేనా? మీరు లోపు తింటా ఉండండి. అసలు ఒకే రోజు ఫ్యామిలీ స్టార్స్ ని ఇటువైపు ఒకవైపు ఏమో హోటల్ చేశారు, ఒకవైపు ఏమో జిమ్ చేశారు. సరే ఫస్ట్ ఇటువైపు మాట్లాడదాము. ఏంటే జబల్పూర్ అంత ఉన్నాయంటే? ఓకే 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 సోలో బాయ్ గౌతమ్, వాట్సాప్ సినిమా హీరో. అసలు పిలిస్తే కలిసి చేసేవాళ్ళం కదా. ఇబ్బంది అవుతుందేమో అని. నాకేం ఇబ్బంది లేదే. నీకు కాదు బ్రో, ఆడియన్స్ కి. ఏంటి సార్ అసలు ఆ బాడీ అసలు అంతా ఏంటి ఎంత స్ట్రాంగ్ ఎలా సార్? ఒక్క గుద్దితే గోడ బదిలిపోతుంది. అబ్బా రోజు నాతో రావచ్చుగా, దూకడానికి ఇబ్బంది అవుతుంది. ఇది నేను చూడలే. ఆదర్శ్ కళ్ళజోడు పెట్టుకుని నన్ను చూడంగానే మా జిమ్ లో కూడా ఒకడు వస్తాడు స్పెట్స్ పెట్టుకొని చీకడుకుంటా. అయినా ఏంటి ఆదర్శ్ నాకు అర్థం కాదు, మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా జిమ్ లో ఇయర్ బడ్స్ పెట్టుకుని ఉంటావు. ఏం సాంగ్ వింటా ఉంటావు? నేనేం విన్ను. మరి ఎందుకు పెట్టుకుంటావు? నీ ఏదో మాటలు ఎక్కడ వినాల్సి వస్తుందేమోనని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను. ఏమైనా కళ్ళజోడు పెట్టుకోవద్దులే కానీ నాకు. సుష్మిత గారు మీరు అర్జెంట్ గా షార్ప్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాంటి ఈ రింగ్స్ అలాంటివి ఏమంటే తీసేసేయండి. ఎందుకు సుధీర్? గుండెల్లో మీరు తిరుగుతుంటే నాకు గుచ్చుకుంటుందండి అక్కడ.
అయినా నా ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ నువ్వే తెలుసా? నేనా? ఎలాగండి కారణం? నా పర్స్ లో నీ ఫోటో పెట్టుకుని అదిగో తిరుగుతాను. ఏనండి, అది మన క్రేజ్. పర్సులో ఫోటో పెట్టుకొని ఉంటుందంట. ఇప్పుడు మనసులోనా? రీజన్ ఎందుకు ఏనండి? ఎందుకండి నా పర్సులో నా ఫోటో? ఫుడ్ తిందామని ఇంత ఫుడ్ ఎదురుగుంటా పెట్టుకుని కూర్చుంటానా, ఆ, అలా నీ ఫోటో తీస్తాను. ఆ. తినాలన్న మూడు ఇంట్రెస్ట్ అంత సర్వనాశనం అయిపోతుంది. అన్నయ్య ఆ? నేను ఇంకో ఫోటో ఉందా నాకు ఇవ్వ. కుమార్ ఆంటీ గారు, అసలు ఏంటంటే బాబు, హైదరాబాద్ లో బిర్యానీ తర్వాత మీ ఫుడ్ అంత ఫేమస్ అండి. అసలు మీకు అసలు నేను గుర్తున్నాను, ఒకసారి వచ్చా మీ దగ్గరికి. అని కోసం వచ్చావా పని కోసం కదండి, సరిగ్గా ఫేస్ చూడండి ఒకసారి. ఒకసారి వచ్చా. తెలుసా హీరో డబ్బులు లేవు భోజనం పెట్టమని అన్నారు కదా రే ప్రసాద్, ఆ, ఏంట్రా నీకు నీ పొట్ట గొడవ ఏందో ఏంటి? ఎందుకు? నేను దూరం వచ్చేస్తుండే ఇలా బయటికి. అదేం కాదులే, మీ ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం, ప్రతిసారి అదే గెలుస్తుంది. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. తేజా, అన్నా అరే కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫిట్గా ఉండొచ్చు కదరా. ఫిట్ గా ఒకసారి నా ప్యాంట్ లాగు. ఇంతకన్నా ఫిట్ ఆడని ఉంటదా? నవీన్, ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏం తెలియదు అన్న, లాస్ట్ మినిట్ రమ్మన్నారు. ఏయ్, తిడుతున్నావేంటి బాబు? మంచిగా ఉన్నాయంటే ఆ పక్కకి వెళ్తున్నా నా మొహం నేను తిన్నాయా? స్మైల్ శ్రీకాంత్ గారు, హలో అండి. అరే వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. అసలు ఎప్పుడో పాతకాలపు వంటలన్నీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఇంకా మంచి మంచి వంటలు చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏందన్న ప్రసాద్ అన్న, సుధీర్ అన్న చూస్తే ఎంత మంచిగా ఉన్నాడు, బయట ఏదేదో అనుకుంటుంటారేంటి? ఏదో అనుకుంటారా? ఆ. ఇప్పుడు నువ్వు కూడా అనుకుంటావు చూడు. అన్నా ఆ. ఛత్రపతిలో డైలాగ్ చెప్పన్నా. గుంట మంచి పొంగు మీద ఉంది. సినిమా మార్చన్నా, అదరగొడతాడన్నా. అన్న విక్రమ్ లో డైలాగ్ చెప్పన్నా. ఇలాంటి సమయంలోనే వీరు తరచుగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏంటి? గుంట మంచి పొంగు మీద ఉంది. బయట అనుకునేది ఏదో కరెక్ట్ గానే ఉన్నట్టు ఉంది కొంచెం. నువ్వేం చేస్తుంటావు? ఫుడ్ బ్లాగింగ్. ఫుడ్ బ్లాగర్ కదా. ఈయన కూడా బ్లాగరే, కానీ తిని చూపించాడు, నువ్వు చూపిస్తావు. ఏయ్, కంటెంట్ లో ఉన్నాయి చెప్పరా, లేని ఎందుకు? ఏమండి సోలాబాయ్ గౌతమ్ గారు టీమ్ లో వచ్చారు, ఫుడ్ బ్లాగర్స్ అందరూ అది కలిపి. టీమా, టైర్ల ఫ్యాక్టరీ లెక్క ఉంది అది. హలో సుబ్బరాజ్ బనియన్స్ అండ్ డ్రైయర్స్. హలో, 5 గొట్టాలు వేసుకుని ఏంటి మాట్లాడుతున్నావు? 5 కొట్టాలి, 4 ఉన్నాయి. నీతో కలిపి అయితే 6. ఆరుతో కలిపి. అయినా వీళ్ళతో మనకు మాట్లాడి ఊరికే సోది చెప్తున్నారు. సోదే? ఒక్క 2 ఆసనాలు వేయగలరా మీరు? హలో, మా వాడు ఎరగదీస్తాడు, మీరు ఏదన్నా చూపించారు. మాటలు కాదు, అరే. చేసి చూపించండి. చక్రాసనం. అరే చక్రాసమే కదా. ఓకే, ఒక్క నిమిషం. ఒక చక్రం, రెండో చక్రం, మూడో చక్రం, ఇప్పుడు హాసం. పాప ఏంటో తెలుసా, నెక్స్ట్ టైం లాస్ట్ మినిట్ లో కూడా పిలవరు నిన్ను. ఓడిపోయారు, అర్థమైపోయింది. ఏమండి? ఏం ఓడిపోలే, ఇంకా ఏం కాలే, just hero అయిందంతే. నువ్వు ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా సరైన ఫుడ్డే తినాలి. అర్థమైందా? సరేనంటే ఇలాంటి ఫుడ్ కాదు. ఓకే, 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 ఫుడ్ ఓకే. అంటే ఇది కాదు. నేను తినే ఫుడ్ చెప్పబోయా, చెప్పు వాళ్ళ ఎగురుతూ ఏయ్, చెప్పు. నువ్వేంటే? చెప్పబోయా. నాకు అర్థమైంది, మీరేమో ఫిట్నెస్ గొప్ప అనుకుంటున్నారు, అవును, మీరేమో ఫుడ్ గొప్ప లేదా కడుపు నిండా తినాలి అన్నారు. Our foodies are the best. సో ఈ రెండు ఈక్వల్ గా ఇచ్చి ఎవరైతే ఎపిసోడ్ ఎండింగ్ లో గెలుస్తారో వాళ్ళే గొప్పని ఒప్పుకుందాం. ఓకే, గెలిచాక మా గొట్టాలు తింటావా? ఫస్ట్ మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి. ఓకే. సో షో ముందుకు వెళ్ళాలి అంటే ఈ షోలో ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఇప్పటిదాకా మనం ఫిట్ అని మాట్లాడుకున్నాము. అసలు ఈ షోకే ఫిట్ కాని వ్యక్తి ఇప్పుడు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. కళ్ళలో నా టార్చ్ పెట్టి, నిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు కోని నింగిలో పోచేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్సలే. చెప్పండి, ఎవరు మీరు ఎందుకు ఇలా వచ్చారు దారి తప్పి? నేను
ఫిట్నెస్ ట్రైనర్ ని, డైటీషియన్, న్యూట్రిజిస్ట్, ఆ? ఏంటది ఫిట్నెస్ న్యూట్రిజిస్ట్. అయినా సరే రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? జిమ్ లో ఉంటే జిమ్ ట్రైనర్, అదే క్లినిక్ లో ఉంటే న్యూట్రిజనిస్ట్. మొన్నే నలుగురికేమో 6 ప్యాక్, ఒకటికేమో 3 ప్యాక్ అనుకుంటా. 3 ప్యాక్ 3 ప్యాక్ ఎలా ఎందుకు? వాడు సగం పిజ్జా కట్టాడు, మరి 3 ప్యాకే కదా వస్తుంది. మీరు రెగ్యులర్ గా ఏం తింటుంటారు? బ్రోకలీ అండ్ కుకుంబర్ అండ్ క్యారెట్ ఓహో, అయితే మీకు ప్రొడక్షన్ ఫుడ్ వద్దుమాట. ప్రొడక్షన్ ఫుడ్ క్యాన్సిల్. ఇవేం తినను అంటున్నాను. ఓన్లీ ప్రొడక్షన్ ఫుడ్. సరే, నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, వాడికి డయాబెటీస్, బీపీ, తర్వాత ఏదో ప్యాంక్రియాస్ పోయినాయి, ఆస్తమా, ఇలా చాలా రోగాలు ఉన్నాయి అడిగి. వాడిని ఏం తినమంటారు? జస్ట్ ఇంత విషయం తినమని చెప్పండి, మొత్తం సెట్. సరే సరే, నా గురించి ఎందులో కానీ ఇక్కడ చాలా మంది ఫిట్నెస్ కోసం లేకపోతే న్యూట్రిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకెందుకో గౌతమ్ చూస్తున్నా నాకు ఫిట్ గా ఉన్నాడని అనిపించట్లేదు. ఎందుకు? ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బేసికలీ. ఏం మాట్లాడుతున్నావు? కాదు పవిత్ర, నీకు ఇదే కదా కావాలి, అందుకే కదా అన్నావు. ఏ కెమెరా వస్తున్నాయి చూడండి. నాకెందుకో మీరు మంచి బలుసున్న చికెన్ కూరలో ఉన్నారు. రమణ గారు ఖచ్చితంగా నువ్వు లోడెత్తాలరా. లోడ్ ఎత్తాను కానీ నీ లోడ్ ఎత్తాలంటే చాలా కష్టమే. దొంగ, ఈ వయసులో నీలో ఉన్నావంటే ఆ వయసులో I'll see you later. Ever come here. హాయ్. ఒకసారి నా కోసం పుష్ అప్ చేస్తావా? చంపేస్తాయండి మనిషిని అట్లే. చచ్చిపోయేలా ఉన్నాడు, చంపేసేలా ఉన్నాడు. పాపం ఆయన ఏదో చక్కగా ఫిట్నెస్ దీంట్లో వస్తే ఆయన్ని లే. బాబోయ్, నేను హాట్నెస్ చూసాను కానీ సెట్ లో ఇంత హాట్నెస్ ఉందా? ఫిట్నెస్ ట్రైనర్ కదా? యా. మీ వెయిట్ ఎంత? ఒకసారి చూడొచ్చు కదా నువ్వే. అటువైపు ఫుడ్ బ్లాగర్స్ కూడా ఉన్నారు. హాయ్. హాయ్. హౌ ఓల్డ్ ఆర్ యు? బాయ్. హౌ ఓల్డ్ ఆర్ అంటే బాయ్ అన్నాడేంటి? ఇక మాట్లాడిన ఇంట్రెస్ట్ లేదు, పొమ్మన్నాడు. ఓకే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. నాకు ఏదైనా మంచిగా జీవితానికి ఉపయోగపడేది ఏదైనా చెప్పొచ్చు కదా? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నవీన్ గారు హాయ్. నాకేం తెలియదు, నన్ను లాస్ట్ మినిట్ లో పిలిచిర్రు. సరే, నీ ప్రయోగం తర్వాత చేద్దు కానీ నువ్వు వెళ్ళి కొంచెం కూర్చుంటే అందరితో వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు. ఇంకా ఎపిసోడ్ ఎంత ఉంది, అది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడుకో, నాకు సరేనా? తెలుసు నువ్వు నన్ను ఎప్పుడు కింద పరుస్తూనే ఉంటావు. అయినా పవిత్ర ఫిట్నెస్ ఫ్రీక్ కదా, ఇటు వచ్చి కూర్చో. అమ్మో, ఆయన లోడెత్తేస్తా.